ఖచ్చితంగా. సార్ ఇంకొక అంశం, రాజ్యసభ సభ్యుల విషయంలో రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు ఒక స్థానం కావాలి, మా అభ్యర్థి పేరు కూడా ప్రకటించడానికి జనసేన సిద్ధంగా ఉంది అనేది ఒక ప్రచారం. ఉన్నవే 4, అందులో వీళ్ళకి 2 తీసుకుంటారు అనేది ఆల్రెడీ ఒకటి అదే స్థానం సతీష్ రీప్లేస్ చేస్తారు, ఇంకోటి ఏమో రాజేష్కి ఎవరికి ఇస్తారు. బీజేపీ కూడా అడుగుతుంది. అక్కడ ఏమైనా క్లాష్ వచ్చే అవకాశం ఉంటుందా? ఏం లేదు, నాకు తెలిసిందైతే అంతకుముందే వీళ్ళు ఒప్పందం చేసేసుకున్నారు. 4 వస్తే 2, 1, 1 అన్నది. ఓకే, అది క్లియర్ అనమాట. రాజీనామాలు చేయించిన టైంలో అయితే 50-50 అని. ఇది మొదట్లో వైసీపీ వాళ్ళని రాజీనామా చేయించే కార్యక్రమం ఢిల్లీ వాళ్ళు భుజానికి ఎత్తుకున్నప్పుడు 50-50 అని. అలా రాజీనామాలు చేసిన వాళ్ళలో ఒక వ్యక్తి నాతో మాట్లాడిన మాట 50-50 అని. అందులో భాగంగానే అప్పుడు 4 రాజీనామాలు జరిగినాయి. అక్కడతో ఎనఫ్ అయిపోయింది. మిగతా అన్నీ కూడా 2+1+1. వాస్తవంగా చంద్రబాబు గారికి అయితే జనసేనకి ఇవ్వడం ఇష్టం లేదు, అడిషనల్. బీజేపీకి అయితే తప్పదు, కప్పం లాంటిది, అది ఒకటి ఇచ్చుకోవాలి, ఓ సీట్ అన్నటువంటిది. ఈవెన్ జగన్ కూడా ఇచ్చాడు, గుర్తుంది కదా, పరిమళనాథ్. రెండోసారి ఇవ్వాల, రెండోసారి కూడా ఇచ్చాడు, మూడోసారి ఇవ్వలేదు, వద్దన్నారు వాళ్ళు. పంపించారు వాళ్ళు అంతే. బీజేపీకి ఇస్తానంటే నాకు ఇస్తే మళ్ళీ వేరే ముద్ర పడుద్దిలే, ఎందుకు నువ్వు అటు తీసుకో అని చెప్పారు. అంతకుముందు వాళ్ళ క్యాండిడేట్ కాబట్టి అట్లా నడిచింది. రెండోసారి దాంట్లో ఇవ్వలేదు అక్కడ.